హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీ టేల్స్. సో ముందు వీడియోలో చూసారు కదా, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ ఈ జర్నీ అంత ఈజీ జర్నీ కాదు. మేము 3 ట్రైన్ చేంజ్ ఓవర్స్ చేయాలన్నమాట ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ మీరు చూస్తే మేము ఆ ట్రైన్స్ని చేస్తూ చేంజ్ అవుతూ వెళ్తూ ఉన్నాం. ఫైనలీ 2 ట్రైన్స్ అయిపోయినాయి అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ట్రైన్. సో SWR సౌత్ వెస్టర్న్ రైల్వే ఎక్కాలి. సో ఇదే ట్రైన్ అనమాట మీరు ఇప్పుడు ఎక్కబోయేది, ద లాస్ట్ ట్రైన్ ఫర్ ఆర్ ట్రిప్. ఇంకా ఈ ట్రైన్ ఎక్కితే ఫైనల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్ రీచ్ అయిపోతాం. సో లెట్స్ గో. అగైన్ సో ఫైనలీ ట్రైన్ దిగేసి హోటల్కి వచ్చి హోటల్లో చెక్ఇన్ చేసేసాము. చాలా దగ్గర యాక్చువల్గా ట్రైన్ స్టేషన్కి జస్ట్ ఆపోజిట్లోనే ఉంది హోటల్. అండ్ మేము ఇప్పుడు ఉంటే హోటల్ వచ్చేసి నోవెటల్ అనమాట. అండ్ మేము యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటి అంటే సౌత్ హాంప్టన్. బెసిల్డన్ నుంచి ఆల్మోస్ట్ 3.5 hours ఆఫ్ జర్నీ సౌత్ హాంప్టన్కి. అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చాము, నెక్స్ట్ 2 days ఏం చేయబోతున్నాము అంటే ఇక్కడ పెప్పా పిగ్ వరల్డ్ అనేసి ఒకటి ఉంది. పిల్లలకి లైక్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేసే ఒక చెప్పాలి అంటే లైక్ పార్క్ టైప్ అనొచ్చు. ఎలా అంటే మనకి అన్ని యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ మనకి ఇండియాలో వండర్లా ఉంటుంది. అమ్యూజ్మెంట్ పార్క్, నాకు వర్డ్ ఇప్పుడు తట్టింది, అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి పెప్పా పిగ్ వరల్డ్ ఇక్కడ చాలా ఫేమస్ అండ్ చాలా పెద్దది. పాల్టన్స్ పార్క్ అనే ఒక పార్క్లో పెప్పా పిగ్ వరల్డ్తో పాటు ఇంకా రిమైనింగ్ అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ చూసుకుందాము అనేసి నెక్స్ట్ 2 daysకి మేము వచ్చామన్నమాట. అండ్ మేము నెక్స్ట్ 2 days ఉండబోయే హోటల్ కూడా ఇదే నోవెటల్. అండ్ రూమ్ చెక్ అదంతా అయిపోయింది. అండ్ చాలా స్పేషియస్ రూమే ఇచ్చారు మాకు. సో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఐ విల్ టేక్ యూ త్రూ ద హోటల్ రూమ్ టూర్. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్. ఎంట్రన్స్ డోర్ నుంచి ఇలా రాగానే ఇది వాక్వే రూమ్లోకి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వార్డ్రోబ్స్ అవన్నీ ఇచ్చారు మనము కావాల్సినవి పెట్టుకోవడానికి. ఇది ఓపెన్ చేస్తే లైక్ బేసిక్గా వెరీ బేసిక్గా ఉండే ఇదే. అండ్ అది మా లగేజ్. అండ్ దెన్ చిన్న ఫ్రిడ్జ్, లాకర్ అదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో వాష్రూమ్స్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కూడా సెపరేట్గా ఇచ్చారు. లైక్ ఇది వచ్చేసి జస్ట్ కమోడ్. అండ్ దెన్ దీని పక్కనే మిర్రర్ పక్కన ఉన్నది ఇది యాక్చువల్గా లైక్ వాష్రూమ్ అనమాట, వాష్ ఏరియా. అండ్ మనము స్నానం అది చేయడానికి. అండ్ దాట్స్ ద మిర్రర్. నేను బేసిక్గా ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చెక్ చేసుకునేది ఈ మిర్రరే. బికాజ్ మనం రెడీ అవ్వాలి అన్నప్పుడు లైటింగ్ ఉండాలి. లైటింగ్తో పాటు హౌ గుడ్ ద మిర్రర్స్ ఆర్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి, ఎస్పెషల్లీ ట్రిప్స్లో ఉన్నప్పుడు బాగా రెడీ అవుతాం కాబట్టి. సో దిస్ ఈజ్ ద మిర్రర్ విచ్ ఈస్ టూ ప్రెటీ. అండ్ దెన్ ఇక్కడ నుంచి వస్తే ఇది రూమ్. అండ్ దాట్స్ ది బెడ్, అది టీవీ. అండ్ దెన్ అగైన్ ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ లైక్ 3 mirrors. ఒకటేమో ఫుల్ లెంత్ మిర్రర్, ఒకటేమో ఇది హాఫ్ మిర్రర్. అండ్ దెన్ రెడీ అవ్వడానికి బాత్రూంలో ఇచ్చిన ఇంకొక మిర్రర్. అండ్ దెన్ ఇక్కడ నుంచి చూస్తే యాక్చువల్లీ ఇక్కడ నుంచి వ్యూ ఉంది, మేము ఇంకా ఓపెన్ చేయలేదు. లైక్ ఇక్కడ నుంచి మాకు ఏదో క్రూజ్ షిప్ కనిపిస్తుంది. సో వెళ్ళి చూడాలి. అదిగోండి, ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. దాట్స్ ద వన్. అది హోటలా లేకపోతే క్రూజ్ షిప్ అనేది ఇంకా తెలీదు. సో వెళ్ళి ఇప్పుడు అది చూడాలి అసలు అది ఏంటి అనేది. ఇవాళ అయితే మేము పాల్టన్స్ పార్క్కి వెళ్ళట్లేదు బికాజ్ మాకు ఎంట్రీ టికెట్స్ రేపు అండ్ ఎల్లుండికి తీసుకున్నాము. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది కాబట్టి జస్ట్ ఇంకా దగ్గరలో టౌన్ సెంటర్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాము. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ సండే. సో మ్యాక్సిమం మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏవి కూడా ఓపెన్ ఉంటాయి అనేసి. 4 o'clock క్లోజ్ అయిపోతాయి కాబట్టి సండే యూకేలో మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ అన్నీ కూడా. సో జస్ట్ అలాగే స్ట్రాల్ చేసుకుంటూ చూద్దాము అనేసి అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ 2 days ఆర్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ డేస్ మాకు. సో చూద్దాం ఎలా అవబోతుంది అనేసి. సో లెట్స్ గో.
మేము అలా టౌన్ సెంటర్ స్ట్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక లేక్ కైండ్ ఆఫ్ ఇది లేక్ ఆర్ సీ అయి ఉండొచ్చు, బట్ ఇది కనిపించింది అండ్ ద వ్యూ వాజ్ అమేజింగ్. మేము సన్సెట్ టైంకి వెళ్ళాము అక్కడికి అండ్ ఇట్ ఫెల్ట్ టూ గుడ్. వెదర్ కూడా బాగుంది ఆ రోజు అండ్ వీ హ్యాడ్ అ రియల్లీ గుడ్ టైమ్. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి హోటల్, ఇది ప్యాలెస్ లాగా కనిపిస్తుంది బట్ ఇది హోటల్. సో ఇంక ఇక్కడే మేము డిన్నర్ కూడా చేసేసాము. డిన్నర్ అయిపోయాక ఇంకా స్టిల్ మాకు టైం ఉంది, హోటల్కి వెళ్ళి ఎలాగో జస్ట్ పడుకోవడమే కదా అన్నట్టు మళ్ళీ ముందు చూసిన ప్లేస్కే వచ్చాము. అండ్ అక్కడ ఒక ప్లే ఏరియా ఉంటే అక్కడ బాబు ఆడుకున్నాడు. ఇంకా మేము వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఈవినింగ్ అంతా అక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళి పడుకుండిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MV Tales. I'll see you in the next video. Bye bye.